హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు. ఇవాళ రాగి ముద్ద చేపల పులుసు తినాలి అనిపించింది. ఆలస్యం చేయకుండా మా వారు నేను అయితే చేపల మార్కెట్కి అయితే వచ్చేసాము. అక్కడికి రాగానే చాలా చేపలు ఉన్నాయి. మాకు ఏ చేప ఏంటో తెలియదు. నాకు తెలిసిన చేపలు రెండే, ఒకటి బొచ్చు చేప, రెండోది రవ్వ చేప. ఇంకా ఆలస్యం చేయకుండా బొచ్చు చేప అయితే తీసుకున్నాము. అక్కడే కట్ చేపిచ్చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ నీట్గా అయితే వాష్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచి శుభ్రంగా అయితే వాష్ చేశాను. ఇలా చేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం చేపల పులుసుకి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు అయితే నానపెట్టేసుకున్నాము. నేనైతే కొద్దిగా నీళ్లు వేడి చేసేసుకొని చింతపండు అయితే నానపెట్టుకున్నాను. ఈ చింతపండు ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇప్పుడైతే ఇది నానపెట్టేసుకుందాము. ఇప్పుడు చేపల పులుసుకి మసాలాలు అయితే రెడీ చేసుకుందాము. నేనైతే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే వేసుకొని కొంచెం దోరగా అయితే వేయించుకున్నాను. ఇవి ఎక్కువ వేయించుకోని అవసరం లేదు, దోరగా వేగితే చాలు. ఇప్పుడైతే మనం ఇంకా చేపల పులుసు అయితే చేద్దాము. నేనైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను. కొంచెం చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకుందాము. ఇప్పుడైతే ఉల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ ఉల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసాక ఇప్పుడైతే నేను 2 స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. కారం వేసుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసాక ఇప్పుడైతే నేను టమోటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చిన్న టమోటాలు అయితే 2, పెద్ద టమోటా అయితే ఒకటి సరిపోతుంది. నేనైతే పెద్ద టమోటా అయితే ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకున్నాను. టమోటాలు బాగా మగ్గిపోయాక ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా, అప్పుడు మనం చింతపండు పులుసు అయితే పోసేసుకుందాము. ఒక హాఫ్ లీటర్ దాకా ఈ వాటర్ అయితే ఉంటాయి. ముందు చింతపండు పిప్పు అంతా తీసేసి ఈ పులుసు అయితే పోసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా మరిగించాలి పులుసు. చేపల పులుసుకి కొద్దిగా పులుపు ఎక్కువ ఉండాలి. పులుపు మనం చూసుకొని మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే కొంచెం హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే కొద్దిగా ఉప్పు పట్టిద్ది, కారం అయితే సరిపోయింది. నేనైతే ఒక స్పూను ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేశాను. ఇది బాగా ఒక 5 నిమిషాలు అయితే పులుసు మొత్తం బాగా మరగాలి. పులుసు మరిగాక ఇప్పుడైతే మనం చేప ముక్కలు అయితే వేసేసుకుందాము. చేప ముక్కలు వేశాక ఇంకా గెంటి అయితే పెట్టకూడదు. ఇలా మనం క్లాత్ తీసేసుకొని అటు ఇటు కదుపుతూ కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అయితే ఉంచుకున్నాను. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చాక మళ్ళీ ఒకసారి పట్టుకొని చిన్నగా కలుపుకోవాలి. గరిటె పెట్టకూడదు, గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి. అందుకని చెప్పి ఇలా క్లాత్ పట్టుకొని చిన్నగా తిప్పుతుండాలి. ఇప్పుడైతే పులుసు అయితే ఇంకొక 5 నిమిషాల్లో అయితే రెడీ అయిపోద్ది. మనం దించే ఒక 5 నిమిషాల ముందైతే మసాలా అయితే చల్లేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, అవి అయితే పొడి చేసేసుకొని 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను.
కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచాను. ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మంచి వాసన అయితే వస్తుంది చేపల పులుసు. ఇప్పుడైతే ఇంక చేపల పులుసు అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఇంకా రాగి సంగటికి అయితే మనం రెడీ చేసేసుకుందాము. ఈ రాగి సంగటికి నేనైతే 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నాను. వాటర్ అయితే 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున. ఈ నీళ్ళు అయితే బాగా మరిగించాలి. ఈలోగా నేను బియ్యం అయితే కడిగేసుకున్నాను. నేను బియ్యము ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. రేషన్ బియ్యం ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర రేషన్ బియ్యం అయితే లేవు. నార్మల్ బియ్యం అయితే ఒక టీ గ్లాస్ తీసేసుకొని శుభ్రంగా ముందు కడిగేసేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసేసుకొని దానిలో ఈ బియ్యం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నం ఏంటంటే ఒక 80% ఉడకాలి. మనం ఇలా పట్టుకుంటే అన్నం ఇలా మెతుకు విరిగిపోవాలి. ఇలా అన్నం ఉడికాక మనం పిండి అయితే పోసేసుకుందాము. ఈ పిండి పోసేసాక గరిటె పెట్టి అయితే కలపకూడదు. పిండి మొత్తం బాగా ఉడికిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇంకా గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా పిండి ఉన్నా సరే ఇలా కలిపితే పోతుంది. నా దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో కలుపుకోవచ్చు. ఒకవేళ తెడ్డు లేకపోతే పప్పు గుత్తి తీసుకొని అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎక్కడన్నా పిండి ఏమన్నా ఉందేమో అని గరిటెతో అయితే కలుపుకున్నాను. ఇంకా ఆ తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపాను. ఎక్కడన్నా ఉండలు ఉన్నా సరే, ఎక్కడన్నా పిండి కలవకపోయినా సరే ఇలా పప్పు గుత్తితో కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది. మా పిల్లలకి కొంచెం జావగా ఉంటేనే ఇష్టము. మరి గట్టిగా ఉంటే తినరు. కొద్దిగా లూజ్గా ఉంటేనే రాగి ముద్ద తింటారు. ఇంకా అందుకని చెప్పి నేను కొద్దిగా వాటర్ ఎక్కువే తీసుకున్నాను. మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే తగ్గించేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. ఎక్కువ లేదు, కొద్దిగా ఉంది. అందుకని చెప్పి కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము రాగి ముద్దలు అయితే చేద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని చేతులు ఇలా తడుపుకుంటూ రాగి ముద్దలు అయితే చేసుకుందాం. రాగి ముద్ద చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా రాగి ముద్ద చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేపల పులుసులో ఇలా అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా చేప ముక్క కూడా తుంచుకొని ఇలా ముద్దల్లో పెట్టేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చేపల పులుసు ఏంటంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చేపల పులుసే కాదు, చికెన్ అయినా సరే ఇలా రాగి ముద్దలు చేసుకున్నప్పుడు కొద్దిగా కారంగా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్నంలో సిరి ముచ్చట్లకి. బాయ్.